చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు మసాలాని ఇలా చల్లావంటే అప్పుడు వస్తుంది వాసన. వస్తుంది వస్తుంది. బాగా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది సారు. ఎవరది? రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. వంటగదిలో మీరేం చేస్తున్నారు? చికెన్ కర్రీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఆహా, ఓ సారు, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు. రోజు మంచి భోజనం దొరుకుతుంది కదా. అవునా? ఏంటి? ఏం లేదు, నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే రోజు నేనే వంట చేయాల్సి వస్తుందేమో అని డౌట్. ఏమంటావు? ఎలా ఉంది? అదే మంచిదని అనుకుంటున్నాను. కార్తిక, నువ్వు వంట చేస్తావా? చేయను. చేయవా? మంచిది. జనరల్గా నాకు హోటల్ ఫుడ్ అంటేనే ఇష్టం. ఏమేమి తిన్నా బిల్లు మాత్రం ఇస్తే సరిపోతుంది. నాతోరా, ఒక విషయం చెప్పాలి. ఏంటి విషయం? నేను కొంతమంది దొంగల్ని కనిపెట్టాను. ఎవరా దొంగలు? ఇండియా మొత్తం ఫేమస్ అయిన ఒక ప్రముఖ వ్యక్తి దాగుడు ముత్తల్ని నేను కనిపెట్టాను. నేను కనిపెట్టానని చెప్పింది ఇక్కడ జరిగే విషయాల్ని బయట పెట్టే వ్యక్తిని. ఇదిగో నీ బ్యాగ్. దీంతో నాకు ఇక పని లేదు. కళ్యాణి వాళ్ళ అమ్మని కాపాడినందుకు నాకు బహుమతి దక్కింది. ఇక ఈ దర్యాప్తుని ఆపి వచ్చేయమన్నారు. నా ఫైండింగ్స్ని అందులో ఉంచాను. వాటిని మయూరాక్షికి ఇవ్వాలి. మీరు మయూరాక్షిని కలవరా? మయూరాక్షిని కలవనందుకు నాకేం బాధ లేదు. ఇక నిన్ను చూడలేనన్నదే నా బాధ. నన్నా? ఎందుకు? ఎందుకంటే నేనొక విషయం మర్చిపోయాను. ఏ విషయం? వెళ్లే ముందు కాళీమాత గుడికి వెళ్ళండి. మయూరాక్షి అక్కడ ఉంటుంది. నేరుగా చూడొచ్చు. నువ్వు ఉంటావు అక్కడ? ఆహా, దేనికింత లేడు సార్? ఆ మయూరాక్షిని కలవడానికి ఇంత మేకప్ అవసరమా? నువ్వు ఎప్పుడు వినలేదా? హ్యాపీనెస్ ఇస్ నాట్ అవుట్ దేర్, ఇట్స్ ఇన్సైడ్ యూ. సరే, ఆ విషయం అలా పక్కన పెట్టండి. ఇందులో సంతోషం ఏముంది? కార్తీకే మయూరాక్షి అన్న విషయం మనకు తెలిసిందే కదా. అందులో ఒక సంతోషం ఉందిగా. ఆ కార్తికే మయూరాక్షి అని నాకు తెలుసు. నాకు తెలిసని తనకి తెలిసిపోయింది. ఈ విషయం వేరే. ఈ ఆట రక్తి కడుతుందో లేదో చూడాలి. అంటే నేనే మయూరాక్షిని చెప్పి సర్ప్రైజ్ ఇవ్వడానికి కాదు, నన్ను కార్తిక రమ్మంది. చాలాసార్లు చెప్పాలనుకుని చెప్పలేని విషయాన్ని బయట పెట్టడానికి. నేను కూడా. అయితే సీరియసా? ఇక నేను జీవితాంతం తనతోనే ఉండాలనిపిస్తోంది.